హలో నమస్తే, జ్యోతి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము ఒక వెరైటీ కూర వండుకుందామండి. వెరైటీ కూర అంటే అందరికీ తెలిసిందేను. అయితే ఆ కూరని మనం చపాతీలోకి కానీ, పుల్కాల్లోకి కానీ, వైట్ రైస్ కానీ, బిర్యానీ కానీ, బగారా రైస్ ఎందులోకి వేసుకొని తిన్నా కూడాను చాలా సూపర్గా ఉంటుందండి. అదేనండి గుత్తొంకాయ మసాలా కర్రీ చేసుకుందాము. అది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే అందులో కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇవిగోండి వంకాయలు, గుత్తొంకాయలు నేను ఒక 1/2 కేజీ తీసుకున్నాను. వంకాయలు కొంచెం పెద్ద సైజులో ఉండయి, కొంచెం చిన్న సైజు అయితే ఇంకా బాగుంటాయి. అయితే టమాటాలు 2, పచ్చిమిరపకాయలు ఒక 5, 6 తీసుకున్నాను, కొత్తిమీర, తర్వాత ఇగోండి ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇంకా మనం విడిగా కారం వేసేది ఏం లేదు, ఈ ఎండుమిరపకాయలతోనే సరిపోయిద్ది. ఇదిగోండి చెక్క నేను 2, 3 ఇంచులు తీసుకున్నాను, లవంగాలు ఒక 5 తీసుకున్నాను, స్టార్ పువ్వు కొంచెం తీసుకున్నాను, తర్వాత అల్లం కొంచెం తీసుకున్నాను, పెద్దలిపాయ 1, తర్వాత కొంచెం జీలకర్ర అంటే 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఈ 2 ముక్కలు చిన్న చిన్న ముక్కలు కొబ్బరి తీసుకున్నానండి. చిన్న నిమ్మపండు సైజు అంతా చింతపండు తీసుకున్నాను. ఒక గుప్పెడు పచ్చి వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను. తర్వాత మెంతులు ఒక 1/4 టీ స్పూన్ తీసుకున్నాను. తర్వాత జీడిపప్పు 1 స్పూన్ తీసుకున్నానండి. ధనియాలు 1 స్పూన్ తీసుకున్నాను. తెల్ల నువ్వులు 1 స్పూనున్నర తీసుకున్నానండి. ఇవన్నీ కూడాను గుత్తొంకాయ మసాలా కర్రీలో కావాల్సిన మసాలాలండి. వీటన్నిటిని చక్కగా వేయించుకొని వీటిని పేస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకుందామండి. కొంచెం వేడెక్కనిద్దాం బాండీని. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ వేసేసి మనం వేపుకుందామండి. బాండీ వేడెక్కింది. ఒక్కోటి వేయిపోయినా పర్వాలేదు, ఇట్లా మొత్తం కలిపి వేసేసుకొని వేయించుకున్నా చక్కగా దోరగా వేయించుకోవచ్చు. నువ్వులు అనేవి తర్వాత వేస్తాను, ఇవి వేగిన తర్వాత. ఇప్పుడు మనం నువ్వులు, జీడిపప్పు, ఎండుమిరపకాయలు వేసేసుకుందామండి. వీటిని కూడా చక్కగా వేయించుకుందాం. అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. కొంచెం ఆరనిచ్చుకున్న తర్వాత వీటిని పేస్ట్ లాగా చేసుకుందాం. ముందుగా మనం వేయించుకున్న దినుసులన్నీను కొబ్బరి కూడా వేసేసి మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకున్నామండి. తర్వాత ఇదిగోండి పెద్దల్లిపాయ, అల్లము ఇట్లా కోసుకున్నాను, అవి కూడా వేసేద్దాము. తర్వాత పచ్చిమిరపకాయలు నేను 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొత్తిమీర కూడా శుభ్రంగా కడుక్కొని కొత్తిమీర కూడా వేసేసుకుందాము. తర్వాత ఉప్పు కూడా వేసుకుందామండి, మన టేస్ట్కి సరిపడా ఉప్పు. తర్వాత చింతపండు ముందుగానే నానబెట్టుకోవాలి. చింతపండు కూడా నానబెట్టుకున్నాను, చింతపండు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని పేస్ట్ లాగా పట్టుకుందాం. ఇదిగోండి ఈ విధంగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని నేను ఒక దాంట్లోకి తీసేసుకుంటున్నా. ఇప్పుడు ఆ పేస్ట్ తీసి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు వంకాయలు మనము చక్కగా నీళ్ళలో కోసేసుకుందాం. ఇదిగోండి ఈ నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకోపోతే కనుక కండ్రెక్కిద్ది. ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం చక్కగా వంకాయల్ని కోసేసుకుందాం. ఇక్కడ కొంచెం ఇలా కట్ చేసుకుందామండి. ఇవి 4 ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇదిగోండి పుచ్చులు ఏమి లేకుండా చూసి చక్కగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు ఈ నీళ్ళల్లో వేసేసుకుందాం. ఈ విధంగా అన్ని కాయలు కూడా కోసేసుకుందామండి. ప్రతి కాయని మనం పుచ్చులేమన్నా ఉండేమోనని చెప్పని చూసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా చక్కగా మనం ఉప్పు వేసిన నీళ్ళల్లో
ఈ కాయల్ని కడుక్కోవాలండి, వంకాయల్ని. ఇదిగోండి, ఏ కాయలో కూడాను పుచ్చు అనేది లేదు. ఇప్పుడు మనం పక్కకు తీసేసుకొని చక్కగా పేస్ట్ అనేది ఇందులో పెట్టేసేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా ఈ పేస్ట్ అనేది వంకాయల్లో పెట్టుకుందాం. పేస్ట్ ఈ విధంగా వంకాయల్లోకి పెట్టేసేసుకున్నానండి. మిగతాది కొంచెం ఇట్లా మిగిలింది. ఇది ఈ పేస్ట్ కూడాను ఇందులో వేసేసుకుందాం. తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకుందామండి. ఇది కొంచెంసేపు వేడెక్కనిద్దామండి. బాండీ వేడెక్కిందండి. ఇప్పుడు సరిపడా ఆయిల్ పోసేద్దాం. ఒక 3-4 గంటలు ఆయిల్ పోసుకుందామండి. కొంచెం ఇందులోకి ఎక్కువగానే ఆయిల్ అనేది పట్టిద్ది. ఓకేనండి, ఆయిల్ కూడా కొంచెం కాగనిద్దాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనము 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూను ఆవాలు వేసేసుకుందాం. వేగిపోయినాయండి. ఇప్పుడు మనము ఈ వంకాయలు వేసేసుకుందాము. ఒక్కొక్కటిగా వేసుకుందామండి ఆయిల్లో. మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే వండాలండి వీటిని, లేకపోతే కనుక మాడిపోతాయి. చక్కగా సన్నటి మంట మీదే వండుకోవాలి. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఓకేనండి, సన్నటి సెగ మీద కదా ఉడుకుతున్నాయి. ఇప్పుడు మనం ఒకసారి పక్కకు తిప్పుకుందాము, వేరే పక్కకి. వంకాయ అనేది నలగకుండా చక్కగా ఇట్లా పక్కకు తిప్పుకోవాలండి. మాడకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. చాలా సింపుల్గా అయిపోయిద్దండి అసలు. ఇది వంకాయ అనేది కూరలన్నిటిలో కన్నా మంచి రారాజు అని చెప్పని అంటారు కదా, అట్లాగే ఈ వంకాయ చాలా మంచిది. గుండెకి కూడాను చాలా మంచిది. బరువు కూడాను చాలా వేగంగా తగ్గిపోతారు ఎక్కువగా తింటూ ఉంటే. ఇప్పుడు మనము మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకొని ఉడకనిద్దాం 10 నిమిషాలు. నేను ఒక చిన్న మాటని మీతో పంచుకోవాలని చెప్పని అనుకుంటున్నానండి. నిన్న మనకి గణతంత్ర దినోత్సవం జరిగింది కదా, ఎంతమంది అందులో పాల్గొన్నారు అంటే, మనం ప్రతి ఒక్కరం కూడాను ఎన్నో పండుగలు చేసుకుంటూ ఉంటాం. కానీ మనకు నిజమైన పండగ అనేది ఈ స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం అండి. ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం రాకముందు ఎంతమంది ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంతమంది ప్రాణత్యాగాలు చేసి మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చారో అందరికీ తెలుసు. అందుకని చెప్పానని మనకి స్వతంత్రం వచ్చిన తర్వాతే కొన్ని హక్కులు అనేవి వచ్చినాయి. ఆ హక్కుల వల్లే మనం చదువుకోవడం కానీ, స్వేచ్ఛగా ఉండటం కానీ, ఏదైనా కూడా మనం ఉద్యోగాలు చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకుంటున్నాము. మనకు అసలు స్వతంత్రం రాకపోతే బానిస బతుకులేనండి అందరికీ కూడాను. మనం ఏమీ చేయడానికి కూడా లేదు. అయితేనండి ఇప్పుడు మనకి స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఆ స్వేచ్ఛ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా విద్య గురించి మాట్లాడుకుందామండి. విద్య అనేది ప్రధానమైనది. విద్య లేనివాడు వింత పశువు అని చెప్పని అంటారు. నేను అన్నది కాదు, అందరూ అనే మాటే ఇది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని అంటారు. అయితే చదువుకున్న వాడికంటే వేరే చాకలోడి మేలు అని చెప్పనని కూడా నానుడు మన పెద్దల కాలం నాటి నుంచే ఉంది. కనుక మెయిన్ అనేది మనకి చదువు అనేది మెయిన్. చదువు అనేది ప్రతి ఒక్కరం కూడాను, మన ఆడపిల్లలనైనా మగపిల్లలనైనా సరే చదివించాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ని బట్టి మనం చదివించాలి. అయితే అండి ఇప్పుడు ఆడపిల్లలకి 10th వరకే చాలు అని చెప్పని అనుకుంటారు. 10th కంటే ఎక్కువ చదివితే ఏమైనా నష్టం ఉందా దేశానికి? నష్టం ఏం లేదు కదా. చదివించాలి పిల్లల్ని. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చదివించాలి. ఒక కుటుంబంలో ఇప్పుడు ఆడపిల్లకి చదివేందుకు, మగపిల్లడు చదువుకుంటే చాలు అని చెప్పని అనుకుంటారు.
ఒక్కొక్క ఇంట్లో ఆడపిల్లలే పుడతారు, ఇద్దరు ముగ్గురు. అయితే వాళ్ళని చదివించరా? చదివించకుండా పెళ్లి చేస్తారా పిల్లలకి? అట్లా చేయకూడదు, అది తప్పండి. మనలో ఎప్పుడైతే మన స్వతంత్రం వచ్చింది కానీ మన మనసులకు అనేది స్వతంత్రం అనేది రాలేదు. ఇంకా మనుషులకి స్వతంత్రం అనేది మనకి మన మనసుకి అనేది స్వతంత్రం రాలేదండి. ఎంతోమంది త్యాగమూర్తులు తన ప్రాణాలను సైతమే అడ్డం పెట్టి త్యాగం చేసి మనకు స్వతంత్రం అనేది తీసుకొచ్చారు. కానీ మన మనుషుల్లో మనం ఇంకా స్వతంత్ర భావాలు కలిగైతే లేము. ఆడపిల్లల్ని చదివించకూడదు, మగపిల్లలు మాత్రమే చదివించాలి. ఎందుకు చదివించాలి మగపిల్లల్ని చదివిస్తే మనకి ఏమైనా పెడతాడా? పెట్టొచ్చు, మగపిల్లలు పెట్టొచ్చు, కానీ ఆడపిల్లలు పెట్టరని చెప్పని ఎక్కడా లేదుగా. కొన్ని రాజ్యాంగాలు రాశారు, ఇద్దరికి సమాన హక్కులు అన్నారు. సమానమైన చదువు కూడా ఉండాలిగా. హక్కులు ఉన్నప్పుడు సమానమైన చదువు ఉండాలి. కనుక ఖచ్చితంగా ఆడపిల్లని చదివించాలి. కొంతమంది పెళ్లి చేసిన తర్వాత 10th క్లాస్లోనే పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసినప్పుడు తనకు చదువుకునే భర్త వస్తాడు. చదువుకున్న భర్త వచ్చినప్పుడు బయటికి ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా కూడా నువ్వు చదువురాని మొద్దువే, నీకేం తెలుసు వీటన్నిటిని అని చెప్పానంటే తనకి ఏదో మనోభావాలని చెప్పని అంటారు కదా, ఆత్మవిశ్వాసం అనేది ఎంత దెబ్బతినిద్ది. ఇట్లాంటి ఎన్నో సంఘటనలు ఉంటాయండి. ఎవరైనా వచ్చినా కూడాను స్వేచ్ఛగా ఏం మాట్లాడాలో, వీళ్ళతో ఏం తన ఫ్రెండ్సే వస్తారు, తన భర్త ఫ్రెండ్సే ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడాలి, తన కల్చర్ తెలియదు, ఏం మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అని చెప్పని అనుకుంటుంది. అది ఒకటి గిల్టీగా ఫీల్ అయ్యింది. తన బిడ్డలు ఏదైనా చదువుకుంటున్నారు అనుకోండి, వీళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలి. నేను తల్లి అనుకోండి, చదువుకున్న తల్లి అయితే ఇంటికి వెలుగు ఇల్లాలు అని చెప్పని అన్నారు. ఇంటికి వెలుగు అంటే ట్యూబ్ లైట్లు లేకుండానో ఏ లైట్లు లేకుండానో ఆడది కూర్చుంటే వెలుగు కాదు. తను చదువుకుంటే తన బిడ్డలను కూడా చదివించుకుంటుంది, తన భర్తని సరైన దారిలో పెట్టుకుంటుంది. ఎందుకంటే మగపిల్లవాడిని ఎటు చదివిస్తాము, ఆడపిల్ల కూడా చదువుకుంటే తన భర్తని సరైన దారిలో, ఏదైనా తప్పుడు మార్గంలో అంటే దేంట్లోనైనా సరే, ఒక బిజినెస్ అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు, ఏదైనా కూడాను సహధర్మచారిని సగభాగం అని చెప్పని అంటారు కదా, అన్నిట్లోనూ తను కూడాను తనకు సహకారం అనేది అందించిద్ది. బిడ్డలను కూడాను మంచి దారిలో పెట్టుకుంటుంది. పెద్ద అయిన తర్వాత ఫోన్లు చూస్తూ ఉంటారు, వీళ్ళు దేనికి ఏం చూస్తున్నారు ఏంటి, తనకు చదువు రాదనుకో వీళ్ళు ఏదో చెప్పొచ్చు, అమ్మ మేమేదో చేస్తున్నాం, ఏదో చూస్తున్నాం, ఎవరితో చాటింగే చేయొచ్చు, లేకపోతే ఇంకేదన్నా చేయొచ్చు. అయినా కూడా అటన్నిటినీ చదువుకున్న తల్లి అయితే మా అమ్మకు తెలుసు, మా నాన్న ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళినా కూడాను మా అమ్మకు తెలుసు, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటుంది. తర్వాత చదువు కంటే కూడా సంస్కారం ముఖ్యం. తన పిల్లల్ని సంస్కారం, చదువు బుద్ధులతో కూడా సంస్కారం కూడా నేర్పించింది. కొంతమంది ఏమంటారు, మన బిడ్డలు సరిగ్గా మాట్లాడకపోయినా కూడాను, ఎదుటోళ్ళకి మర్యాద అనేది ఇవ్వకపోయినా కూడాను, వీడు చదువుకున్నాడే కానీ ఏం సుఖం, సంస్కారం లేదు వీడికి, తల్లిదండ్రులు అట్లా నేర్పించలేదు అని చెప్పని అంటారు. తల్లిని అంటారు, తండ్రిని అంటారు, కానీ మెయిన్ తల్లిని అంటారు. వీడి తల్లికి సంస్కారం ఉంటేనేగా వీడికి ఉండడానికి అని చెప్పని అంటారు. కనుక సంస్కారం అనేది ముఖ్యం. తల్లి ఖచ్చితంగా సంస్కారవంతులుగా తీర్చిదిద్దుకుంటుంది, జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుకుంటుంది. గురువు చక్కగా మన జ్ఞానాన్ని, 3వ నేత్రాన్ని ఇస్తాడు. ఇంటి దగ్గర తల్లి అన్నీ చెప్పుకుంటుంది. కనుక ఆడపిల్లలకి చదువు అనేది ముఖ్యం. ఆడపిల్లల్ని చదివించండి. వాళ్ళు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివించండి. బయటికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉండాలి ఏంటనేది ఆడపిల్లే చెప్పుకుంటుంది. మగవాళ్ళకి అంత తీరిక ఉండదు, తను శ్రమ పట్టడంలోనే సరిపోయిద్దండి. ఒకసారి మనం కూర చూసుకుందామండి. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ ఓ పక్కకి తిప్పుకుందామండి. ఓకేనండి, వంకాయలు చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్లో కొంచెం వాటర్ కలుపుకొని ఈ పేస్ట్ కూడాను వంకాయల్లో పోసేద్దామండి. ఇప్పుడు పేస్ట్ అంతా ఇందులో పోసేసుకుందామండి. ఒకసారి ఇలా కలుపుకుందామండి. గుత్తి వంకాయ అనేది నలగకుండా చక్కగా ఇట్లా కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని చక్కగా ఇలాగ వచ్చేటట్టుగా చూసుకొని బాగా ఉడకనివ్వాలండి. చూడండి, మనం ఏ కారం వేయకుండానే చక్కగా ఇంకా ఉడికేసరికి మంచి కలర్ వచ్చేసిద్ది, చక్కగా ఉంటుంది.
ఇప్పుడు మనం ఓసారి ఉప్పు చూసుకుందామండి. కొంచెం ఉప్పు పట్టిద్దండి, కొంచెం వేసుకుందాం. ఇదిగోనండి, ఇప్పుడే వేసుకోవాలి, లేదంటే కనుక కొంచెం బాగా చిక్కబడి దగ్గరికి వచ్చిన తర్వాత వేసుకుంటే ఉప్పు అనేది కరగదు. కళ్ళుప్పు అయితేనే బాగుంటుందండి. ఇప్పుడు మనము ఇంకో 4 పచ్చిమిరపకాయలు ఉంచుకున్నాము. ఆ పచ్చిమిరపకాయలు కూడాను ఇందులో వేసేసుకుందాం. ఒకసారి ఇట్లా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. కూరని మనం మధ్య మధ్యలో అలా తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే కనుక అది అడుగంటిద్ది, మాడిపోయిద్ది, టేస్ట్ అనేది రాదు. అయితేనండి నేను ఇప్పుడు వరకు చెప్పింది, నేను ఆడపిల్లల్ని చదివించాలి అన్న కాన్సెప్టేనండి. అందరూ చదివిస్తున్నారు, చదివించట్లేదని చెప్పని నేను అంటలేదు. చక్కగా విమానం నడుపుతున్నారు, కారులు నడుపుతున్నారు, అన్నీ లారీలేంటి, ట్యాక్సీలేంటి, ఇంకేంటి ట్రైన్స్ కూడా నడుపుతున్నారండి. అంటే తల్లిదండ్రులు ప్రోత్సాహంతో చదివిస్తున్నారు కాబట్టి ఆడపిల్లలు అంత ఎదుగుదల అనేది ఉంటుంది. ఇంకా ఎవరన్నా ఆడపిల్లకి చదువెందుకు అనుకున్న వాళ్ళు ఉంటే కనుక దయచేసి చదివించండి వాళ్ళని. అప్పుడే పెళ్ళిళ్ళు అనేది చేయకండి. 21 సంవత్సరాలు నిండి తన జ్ఞానం, సొంత జ్ఞానం వచ్చే వరకు, అందరినీ మనుషుల్ని అర్థం చేసుకునే వరకు, చదువు కూడా చదవగలిగే వరకు చదివించి మాత్రమే పెళ్లి చేయండి. తర్వాత నేను ఇట్లా మాట్లాడుతున్నానని చెప్పని మీరు ఏమనుకోకండి. కనీసం ఒక్కరి ఇద్దరికి నా మాటలు అనేది అర్థమైనా చాలండి నాకు. నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఓకేనండి. మీరు తప్పకుండాను నా వీడియో కనుక ఫాలో అయితే నేను ఇంకా మరికొన్ని విషయాలు మీతో పంచుకుంటానండి. నేను అన్నీ చెప్తా నాకు తెలిసిన చిన్న జ్ఞానంతోనే మీకు మరికొన్ని విషయాలు అనేది పంచుకుంటూ ఉంటాను. నా వీడియోని మీరు ఫాలో అవుతూ ఉండండి. అయితే ఇప్పుడు కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఓకేనండి, చూడండి ఎంత బాగా ఉడికిపోయిందోను. చక్కగా ఉడికిపోయింది. ఆయిల్ అంతా కూడాను ఇలా పైకి వచ్చేసింది. నేనైతే మధ్య మధ్యలో తిప్పుకుంటానే ఉన్నానండి, లేదంటే అడుగు పట్టేసేది. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఇంక దించేసుకోవటమేనండి. ఇప్పుడు దించుకొని ఒక 2 నిమిషాలు మూత తీయకుండా అట్లా ఉంచుకుందాం. ఓకేనండి, గుత్తొంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది. నేను వేటిల్లోకి తినొచ్చు అని చెప్పని ఫస్టే చెప్పాను కదా, వాటిలోకి తినండి, చాలా చాలా బాగుంటుంది. అయితే మన వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అయితేనండి నేను ఈరోజు టేస్ట్ చేయట్లేదండి, ఎందుకంటే కడుపు నిండా టిఫిన్ చేసేసాను. ఇది అన్నం తినే టైం కూడా కాదు, అందుకని చెప్పని టేస్ట్ చేయట్లేదు. మీరు ఈ విధంగా చేసుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి గుత్తొంకాయ మసాలా గ్రేవీ కర్రీ, చూడండి ఎంత బాగా ఉడికిందోను. ఓకేనండి, మన వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ అండి.